गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। వైకుంఠవాసి అయిన ప్రభువుని వెళ్ళి చేరుకోవాలి, అతని యొక్క చరణారవిందంలో శాశ్వతంగా ఉండాలి. దానికే శ్రీమద్ భాగవతం అనే గ్రంథం వచ్చింది. మన ఈ భాగవతంలో ప్రధానంగా 2 మార్గములు వర్ణించారు. ఒకటి యోగ మార్గం, ఇంకొకటి భక్తి మార్గం. మనం చూసామంటే మొదట 6 స్కందముల పర్యంతం మీకు యోగ మార్గం, యాగయజ్ఞములు ఇవే బాగా చెప్పి ఉంటాయి. తర్వాత ఆ 6వ స్కందం తర్వాత వచ్చే స్కందంలో అంతా మీరు ఈ భక్తి మార్గాన్ని దండిగా చూడొచ్చు. దండిగా భక్తులు అవతారం చేసి భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలని చెప్పారు. అలాగ వైకుంఠవాసి అయిన ప్రభువుని మనం చేరుకునేదానికి ఈ భక్తి మార్గం పంచవిభాగంగా ఉంది. మొదటిది ఏమిటంటే భగవంతుని పట్ల చేసే వాత్సల్య భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, శాంత భక్తి, చివరిగా ఉండే ప్రేమ భక్తి. వీటన్నిటిలోనూ ప్రేమ భక్తి అనేది చాలా గొప్పది అంటూ ఈ ప్రేమ భక్తి చేసిన మహాత్ములు చైతన్య మహాప్రభు, తర్వాత ఏకనాథులు, తుకారామ స్వామి అంటూ ఎందరో మహాత్ములు, మన కృష్ణమాచార్యులు కూడా, అన్నమయ్య కృష్ణమాచారి కూడా ఈ ప్రేమ భక్తితో దండిగా కీర్తనలు కృష్ణుడి గురించి పాడారు. అలాగా ఎంతోమంది భగవంతుని పట్ల భక్తి చేసి భగవంతుని దగ్గర ఈ భక్తితో ఉన్నారు. దీనికి ప్రేమ భక్తి. ఈ ప్రేమ భక్తిని ప్రపంచానికి చూపించింది ఎవరంటే గోపికలు. ఆ గోపికలే వీటన్నిటికీ ఇలా ఉండాలి అని చూపించిన వారే గోపికలు. ఆ గోపికల యొక్క గీతం, వాళ్ళ యొక్క విరహం అనేది, వాళ్ళ యొక్క విరహం, భక్తి అన్నీ కలిసి ఈ దశమస్కందంలో పంచగీతములుగా వస్తుంది. దాంట్లో మొదట వేణుగీతంని మనం ముందు విన్నాము. తర్వాత రాసపంచాధ్యాయిలో 2 గీతములు, ప్రణయ గీతం అన్నిటికీ శిఖరంగా ఉండే మధ్యలో ఉండే గోపికా గీతం. తర్వాత ఇప్పుడు 4వ గీతమైన యుగల గీతం ఈ అధ్యాయంలో ఈ గోపికలు వేణువాద్యంతో పాటు భగవాను వాయించుకుంటూ గోపబిడ్డలతో పాటు అడవిలో సంచారం చేస్తూ ఉండేటప్పుడు భగవంతుని యొక్క ఆయన వాయించేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంది, అలా ఉండే సమయంలో అక్కడ వెళ్లకుండా మనం ఇక్కడ ఉంటున్నామే అంటూ వాళ్ళ యొక్క తపనతో భక్తితో పాటు చెప్పేదే యుగల గీతం. ఈ యుగల గీతాన్ని పైన బ్రహ్మనిష్ఠులు గోపికా భావంతో వర్ణించేదానికి ప్రారంభించారు. పైన శుకాచార్యులు వర్ణించేటప్పుడు మొదట 2 శ్లోకంగా చెప్పుకుంటూ పోతాము. యుగల గీతం అంటే, యుగళం అంటే 2 కలిస్తే యుగళం. అలాగే 2 శ్లోకంలా చెప్పుకొని పోతాం. మొదట 2 శ్లోకంలో భగవంతుడు ఇలా వేణువాద్యం వాయించేటప్పుడు తన ఎడం భుజం పైన తన యొక్క ఎడం గడ్డాన్ని పెట్టుకొని ఇలా తన యొక్క చిన్న ఆ వేలుతో ఆ వేణును వాయిస్తూ ఇలా ఉన్నారు కదా. అలా భగవంతుడు వాయిస్తూ ఉండేటప్పుడు ఆ అద్భుతమైన ఈ రూపాన్ని చూడకుండా మనం ఇక్కడ ఉన్నామే అంటూ ఇలా గోపికలు చెప్తూ తర్వాత ఏమన్నారంటే, ఇలాంటి భగవంతుణ్ణి ఆకాశంలో వెళ్ళే దేవతా స్త్రీలందరూ చూసి ఇంత చక్కగా కృష్ణుడు వేణువాద్యం వాయిస్తున్నాడే అంటూ వాళ్ళు తన శరీరాన్ని మరిచి ఆ విమానంలోనే ఇలా సంచారం చేసుకుంటూ భగవంతుని చూసి ఆశపడ్డారు. ఈ గోపికలు ఆశపడ్డేదే ఆశ్చర్యం కాదు, దేవతా స్త్రీల సహితం భగవంతుని చూసి ఆశపడ్డారు అంటూ మొదటి 2 శ్లోకంలో గోపికలు వర్ణించారు. ఇప్పుడు తర్వాత వచ్చే 2 శ్లోకంలో ఏమన్నారంటే భగవంతుని యొక్క మందహాసం. ఆ భగవంతుని యొక్క మందహాసం చూస్తే ఆ గోపికలకు అన్ని కష్టములు మరిచిపోతాయంట. గోపికలకు మాత్రం కాదు, అందరికీ మనస్సులో ఉండే కష్టం, దానికి ఆర్తి అని పేరు. ఆర్తిని ఎవరి దగ్గర చెప్పుకోలేము. అలాంటి ఆర్తిని ఎలా పోతుంది అంటూ గోపికలు వర్ణించేటప్పుడు మనం భగవంతుని యొక్క మందహాసమైన ముఖాన్ని చూస్తూ కూర్చున్నామంటే వెళ్ళిపోతుంది అంటూ గోపికలు వర్ణిస్తున్నారు. అందుకే కదా ఏదైనా కష్టం ఉంటే నేరుగా గుడికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటే మనసు సమాధానంగా ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే ఇలాగనే అంటూ గోపికలు చెప్పి, అలాంటి అందమైన ముఖం, నీ ముఖాన్ని చూసి మా కష్టములు కూడా మేము ఏం కష్టపడ్డామని తెలియకుండా నీ యొక్క మందహాసం మాకు చేస్తుంది. ఇలా నువ్వు అడవిలో సంచారం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు నీ యొక్క వేణుగానాన్ని చూసి అక్కడ ఉండే ఆవులు, జింకలు, అక్కడుండే మేకలు, నెమలులు అన్నీ కింద ఉండే ఈ గడ్డిని తినేదానికి వస్తుందంట. అలా తినేటప్పుడు అది తినాలి కదా, తినకుండా ఎలాగుందంటే ఆ వేణుగానం వింటూ ఏదో ఒక చిత్రపటంలో ఎవరో ఒకరు ఇలా పశువులు గడ్డి మేస్తూ ఉండేది రాస్తే ఎలా ఉంటుందో అలా అన్నీ, అది కూడా అది మింగకుండా, దాన్ని తినకుండా
అలాగనే తన నిద్రిత ముద్రిత లిఖిత చిత్రమివాసన్, ఈ చిత్రపటంలో రాసినట్లుగా అన్నీ అలాగా స్తంభించిపోయి ఆ వేణుగానాన్ని వింటూ భగవంతుని యొక్క వేణుగానంతో వింటూ సంతోషంగా ఉన్నాయి అంటూ గోపికలు ఇలా 2 శ్లోకంలో వర్ణించారు యుగల గీతంలో. తర్వాత ఈ 2 శ్లోకంలో ఆ పశువుల యొక్క భాగ్యాన్ని వర్ణించేదానికి ప్రారంభించారు. భగవంతుడు నెమలి పింఛాన్ని తలలో పెట్టుకొని ఇలా వేణువాద్యం వాయించుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ పశువుల యొక్క గోధూళి అంతా భగవంతుని యొక్క శరీరంలో ఉంటుందంట. అలా ఉండేటప్పుడు కొంచెం దూరం ఇలా వేణువాద్యం వాయించుకుంటూ వెళ్తే భగవంతుడు ముందు కూడా చెప్పినాం కదా, ఒక శబ్దంని ఇస్తాడు, వెంటనే ఆ పశువులన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి అంటూ. ఇలా ఒక శబ్దాన్ని ఇస్తాడంట, వెంటనే ఆ ఆవులన్నీ ఆశతో కృష్ణుడి దగ్గరికి వస్తుందంట. ఇలాగ ఈ ఆవులు చేసిన భాగ్యం మనం చేయలేదే, మన మనిషి కాబట్టి ఏం ప్రయోజనం? ఇలా ఉండి కూడా భగవంతునితో పాటు స్వతంత్రంగా సంచారం చేసేదానికి మనకు హక్కు లేకుండా ఉంది. కానీ ఈ పశువులు ఎప్పుడు చూడు ఈ భగవంతునితో పాటు సంచారం చేసుకుంటూ ఆ వేణువాద్యం వింటుకుంటూ ఇంత చక్కగా ఆ బృందావన అడవిలో సంచారం చేసుకుంటూ ఉంటుంది. ఈ ఆవులకు దక్కిన భాగ్యం మనకు దక్కలేదు. అలాంటి ఆవులు ఆవుల యొక్క ధూళి భగవంతుని యొక్క శరీరం అంతా ఉంటుందంట. అలా ధూళి అనేది ఇక్కడక్కడ సంచారం చేసి అక్కడ వాయు ఏం చేస్తుందంటే ఆ ధూళిని అలాగనే తీసుకెళ్ళి యమునలో పడేస్తుందంట. అలా యమునలో పడితే యమునకి భగవంతుని యొక్క పాదధూళి పడిన వెంటనే రోమాంచం ఏర్పడి, ఎంత పెద్ద భాగ్యము! ఈ భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నా కానీ ఇప్పుడు నా యొక్క ఒడ్డును సంచరించేదానికి నా భాగ్యం కదా అంటూ యమున ఈ భాగ్యాన్ని ఇచ్చినావే అంటూ సంతోషంగా ఆ భగవంతుణ్ణి చూస్తూ వెళ్ళేదానికి మనస్సు లేకుండా యమున అక్కడే ఉండిపోతుందంట కొంచెంసేపు. తర్వాత తాను నది ప్రవహించాలి, ఇక్కడే ఉండకూడదు అంటూ ఇలా బాధతో సంచారం చేసుకుంటూ యమున వెళ్తుంది అంటూ ఇలాగ 2 శ్లోకంలో గోపికలు వర్ణించారు. తరువాత 2 శ్లోకంలో భగవంతుడు ఇలా వేణు వాయిస్తూ ఉండేటప్పుడు ఆవులన్నీ అది వింటూ కొంచెం దూరం వెళ్ళిపోతుందంట. ముందు శ్లోకంలో ఆ వేణుని నిలిపేచి ఒక శబ్దాన్ని వేస్తాడు, వచ్చేస్తుంది. ఇప్పుడు భగవంతునికి దాన్ని నిలిపేదానికి మనస్సు లేదంట. ఇప్పుడు దాన్ని పిలవాలంటే ఏం చేస్తాడంటే ఆ వేణు వాయిస్తూ ఉండేటప్పుడు దాంట్లో ఒక భృగా అని చెప్తారు. ఇలా ఒక స్వరస్థానం ఇలా దాంట్లో వాయించిన వెంటనే ఆ పశువులన్నీ మనల్ని భగవంతుడు పిలుస్తున్నాడు అంటూ ఆశతో భగవంతుని దగ్గరకు వచ్చేస్తుందంట. అంత పెద్ద భాగ్యం ఆ పశువులకు అని వర్ణించి, అంతేకాకుండా ఈ వేణువాద్యం అంతా అక్కడ వెండేటప్పుడు అక్కడ బాగా చెట్లు బాగా పూసిన పువ్వులు, తర్వాత అక్కడ కొండపైన ఉండే ఆ నది నీళ్ళు, తర్వాత ఆ చెట్లు, ఇవన్నిటికీ పరమ సంతోషం అంట. సంతోషంగా ఉండేటప్పుడు ఎవరు ఎది అడిగినా ఇచ్చేస్తారు కదా, అలాగ ఉండేటప్పుడు ఈ పువ్వులకి తేనె అనేది దాంట్లో స్వాభావికంగా ఉంటుంది. దాంట్లో నుంచి ఈ తీగలు తేనెను తీసుకొని తాను ఒక గూడులాగా కట్టి దాంట్లో మనకు ఇప్పుడు తేనె దొరుకుతుంది కదా, ఇది ఇలాగనే దక్కుతుంది ప్రపంచంలో. అలా కష్టపడే కదా ఈ తీగలు వెళ్ళి ఆ పువ్వుల నుంచి ఉండే ఆ తేనెని తీస్తుంది. ఇప్పుడు ఆ వేణువాద్యం విన్నందువల్ల చాలా సంతోషంతో ఆ పువ్వులు తనకు తానే మీరందరూ తీసుకోండి తన దగ్గర ఉండే గొప్ప విషయాన్ని తేనెనిస్తుందంట. అలాగే చెట్లన్నీ దాంట్లో ఉండే నీరన్నీ లోకంలో ఉండే వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, సంతోషంగా ఉండంటూ నీరునిస్తుంది. కొండలంతా తన దగ్గర ఉండే పెద్ద పెద్ద నీరన్నీ వీరు కష్టపడి వచ్చి నా దగ్గర స్నానం చేయాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడి నుంచే అందరికీ ఇస్తాను అంటూ అది విన్న సంతోషంతో ఎలాగైతే మన దగ్గర ఉండే గొప్ప వస్తువుల్ని ఆనంద సమయంలో ఇస్తామో అలాగా ఇక్కడ పువ్వులు, చెట్లు, కొండలన్నీ వేణుగానాన్ని విని సమర్పించాయి అంటూ 2 శ్లోకంలో గోపికలు వర్ణించారు. తరువాత 2 శ్లోకంలో కృష్ణుడు వనమాల అనేది వేసుకున్నారు. ఆ వనమాలలో పువ్వులున్నాయి. ఆ పువ్వులు ఉండే ఆ తేనెను తినేదానికి అక్కడ తీగలన్నీ వచ్చాయి. ఆ తీగలన్నీ ఇలా సంచారం చేస్తూ ఉండేటప్పుడు అది సాధారణంగా అది రీంకారం చేసుకుంటూ కదా సంచారం చేస్తుంది, నిశ్శబ్దంగా రాదు. అలా సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు భగవంతుడు వేణు వాయించి ఉండేటప్పుడు భగవంతుడు ఏ స్వరంలో నిలుపుతాడో ఆ స్వరం నుంచి రీంకారం చేసేటట్లుగా ఆ తీగలు చుడుతూ ఉన్నాయంట. ఇలా తీగలు భగవంతుడు ఇలా పాడేది ఎలాగుందంటే ఏదో ఒక స్టేజ్లో 2 విద్వంతులు కచేరీ చేసేలాగా ఉందంట. ఇక్కడ వదిలితే వాళ్ళు పాడతారు కదా, వాళ్ళు వదిలి నుంచి వీళ్ళు పాడతేలాగా అలాగ ఉందంట. దీన్ని చూసి అక్కడ ఉండే కోకిల ఇలాంటి పక్షులన్నీ మేము కూడా పాడతాము అంటూ అవన్నీ వచ్చి పాడుతున్నాయంట. ఇలాగా ఒక సంగీత విద్వంతులు కూర్చొని ఒక కచేరీ చేసేలాగా అక్కడ ఉంది.
వీటన్నిటినీ ఇంకా కొంత పక్షులంతా చూస్తున్నాయంట. ఆడియన్స్ లాగా వచ్చి కూర్చొని ఇంత భాగ్యమా మనకు అంటూ దాన్ని ఇలా రసించుకుంటూ ఇలాగా సంతోషంగా ఆనందంగా దాన్ని అనుభవిస్తూ చూస్తుందంట. ఎలాగైతే ఒక మంచి విద్వంతులు ఒక సభలో పాడేటప్పుడు ఆనందంగా అనుభవిస్తారో అలాగా ఇంకో ఉండే పక్షులన్నీ ఇలా అనుభవించాయి అంటూ గోపికలు 2 శ్లోకంలో దీన్ని వర్ణించారు. తరువాత వచ్చే 2 శ్లోకంలో భగవంతుడు ఇలా వేణు వాయించుకుంటూ ఆ గోవర్ధనం పైకి వెళ్ళిపోయారంట. అప్పుడే కదా అందరికీ దర్శనం ఇచ్చేదానికి సులభంగా ఉంటుంది. గోవర్ధనం పైకి వెళ్ళి అందరికీ దర్శనం ఇస్తూ ఇలా వేణు వాయిస్తూ ఉండేటప్పుడు అది భగవంతుని చూస్తూ సంతోషంగా ఇక్కడ ఉండేటప్పుడు అందరూ ఇలా సంతోషపడుతున్నారంట. కానీ ఒక్కటి మాత్రం భయపడుతూ చాలా దూరంలో నిలబడుకోనుందంట. అదేమిటంటే మేఘం. ఎందుకు ఇలా భయపడి ఉందంటే దీనికి ముందు సంబంధం లేకుండా ఇంకో మేఘం వచ్చి ఆ గోవర్ధన లీల సమయంలో ఇలా అపచారం చేసింది కదా. అందుచేత అన్ని మేఘములపైలా భగవంతుడు కోపంగా ఉంటున్నారు అని అనుకొని ఎప్పుడు వచ్చే మేఘం తన స్నేహితుల్లా భగవంతుని అనుకొని తన యొక్క ఛాయనిస్తుంది కదా, అది రాకుండా భయపడుతూ ఉండేటప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు అలాంటి మేఘం కాదు, నువ్వు ఇక్కడికి రా అంటూ అనుగ్రహం చేసి తన తలపైన ఉండేలాగా మేఘాన్ని చేసి అప్పుడు ఆ మేఘం కూడా సంతోషంగా వచ్చి భగవంతుని తనపైన ఉంటూ ఇలా చినుకులు కురిచేలాగా చేసి భగవంతునికి హితకరంగా ఆ ఎండ తన పైన పడకుండా చూసుకునిందంట. ఎలాగైతే ఇప్పుడు ఒక గోష్ఠిలో కొంతమంది తప్పు చేసి ఉన్నారంటే ఇంకా కొంతమంది కూడా భయపడుతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళేదానికి. వాళ్ళు చేసిన తప్పు వల్ల మనం వెళ్ళేదానికి భయపడుతూ ఉండేటప్పుడు ఉత్తమ గుణవంతులు ఏమంటారంటే మీరేమో చెప్పేశారు, మీరు రండి అని పిలిచి వాళ్ళకి సమాధానం చేసేలాగా ఆ మేఘం వల్లే అదే తప్పు చేసింది, మీరు చెయ్యలేదు, మీరు ఎప్పటిలాగానే నాతో ఉండొచ్చు అని చెప్పేలాగా ఉత్తమ గుణవంతుడిగా ఆ మేఘాన్ని భగవంతుడు తన తలపైన ఉండేటట్టుగా భగవంతుడు చేసి ఇలా ఉంచమన్నారంట. ఇలాగా ఈ 2 శ్లోకంలో గోపికలు ఈ మేఘాన్ని చక్కగా వర్ణించారు. తర్వాత వచ్చే 2 శ్లోకంలో భగవంతుడు ఇలా వేణువాద్యాన్ని వస్తున్నారు కదా. సాధారణంగా అయితే షడ్జం పంచమం పైన షడ్జం అంటూ స్వరం అనేది ఇలా మారి మారి వస్తుంది. మారి వచ్చేటప్పుడు ఆ స్వరంగా భగవంతుడు వాయిస్తూ ఉండేటప్పుడు ఇంత చక్కగా భగవంతుడు వాయిస్తున్నాడే అంటూ ఇంద్రుడు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరు అందరూ వచ్చి ముందు కూర్చొని దాని భేష్ అంటూ సంతోషంగా భగవంతుడు వాయించేదాన్ని అనుభవించుకుంటూ ఇలాంటి భాగ్యాన్ని భగవంతుడు ఆ దేవతలకు ఇచ్చారు. త్రిమూర్తుల సహితం వచ్చి కూర్చొని భగవంతుడు వాయించే వేణుగానాన్ని వింటున్నారు. అలాంటి వేణుగానాన్ని అక్కడ వినకుండా మేము ఇక్కడ బృందావనంలో ఉన్నానే కృష్ణ, మిమ్మల్ని నేను ఎప్పుడు చూస్తాము అంటూ ఇలా గోపికలు వర్ణించేలాగా ఈ 2 శ్లోకంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. తరువాత 2 శ్లోకంలో భగవంతుని యొక్క చరణారవిందం యొక్క మహిమ. ఇలా భగవంతుడు ఆవుల్ని మేసుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడ కింద చూసినామంటే ఆవుల యొక్క పాదం యొక్క అచ్చు, ఆ గోప బిడ్డల యొక్క పాదం యొక్క అచ్చు, భగవంతుని యొక్క అచ్చు తెలుస్తుంది. కానీ భగవంతుని పాద అచ్చు మాత్రం ఏదో రంగు వేసినట్లు తనిగా తెలుస్తుందంట. అతని యొక్క శంఖరేఖ యువరేఖ అన్ని కలిసి అప్పుడు భగవంతుని యొక్క చరణానందం ఇక్కడ సంచారం చేసిందా అంటూ గోపికలు దాన్ని చూసి ఏదో చిత్త భ్రమం, ఏదో పిచ్చి పట్టినట్టుగా భగవంతుని యొక్క ఆ చరణారవిందం పడిన అచ్చును చూస్తూ ఆ చరణారవిందాన్ని మేము ఎప్పుడు చూడబోతాము అంటూ మళ్ళీ చూసేదానికి సాయంత్రం అయిపోతుందే, సాయంత్రం వరకు మేము కాచుకొని ఉండాలా, ఆ చరణారవిందం వల్ల మా మనసులో ఉండే అన్ని తాపములు నువ్వు పోగొడుతున్నావే ప్రభు, అలాంటి చరణారవింద దర్శనం మాకు మళ్ళీ ఎప్పుడు దక్కుతుంది, సాయంత్రం వచ్చిన తర్వాతనే కదా దక్కుతుంది, అంతవరకు నిన్ను చూడకుండా ఉండలేము అంటూ ఇలా గోపికలు తను చరణారవింద దర్శనం కోసం ఇలా ఎదురు చూస్తూ ఉండేలాగా ఇంకో 2 శ్లోకంలో బ్రహ్మనిష్ఠులు గోపికల యొక్క మనోభావాన్ని వర్ణించారు. తర్వాత 2 శ్లోకంలో గోపికలు ఎలా వర్ణించారంటే ఇలా భగవంతుడు వెళ్తూ ఉండేటప్పుడు ఆశగా బయలుదేరి వెళ్తూ ఉండేటప్పుడు ఇలా వేణువాద్యం వాయించుకుంటూ అలా వెళ్తుండేటప్పుడు గోపబిడ్డల యొక్క భుజం పైన చెయ్యి వేసుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తాడంట ప్రభు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళకి అంత భాగ్యమా అంటూ ఇక్కడ గోపికలకి ఇలాంటి భాగ్యం మనకు దక్కలేదు, ఎప్పుడు కృష్ణుడితోనే ఉంటున్నారే అంటూ ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండేటప్పుడు ఇలా వీళ్ళు సంచారం చేస్తూ ఉండేటప్పుడు అక్కడ జింకలన్నీ ఉన్నాయి. దానికి హరిణి అని పేరు సంస్కృతంలో. జింకలంతా వచ్చి ఏం చేస్తుందంటే తన యొక్క మొగ జింకలందరినీ వదిలేసి తన యొక్క చిన్న బిడ్డ జింకలన్నీ వదిలేసి ఇక్కడ భగవంతునితో పాటు సంచారం చేసుకుంటూ
అది అప్పుడే అలాగనే భగవంతుని చూసుకుంటూ అక్కడ ఉండిపోతుందంట. ఇది ఎలాగైతే గోపికలు తనలాగా వర్ణించుకుంటారంట. ఎలాగైతే మనము కృష్ణుడి పైన ఆశతో మన ఇంటిని చూడకుండా, మన భర్తలను చూడకుండా, అక్కడ ఇంట్లో వాళ్ళని చూడకుండా, మన బిడ్డల్ని కూడా చూడకుండా సర్వస్వం కృష్ణార్పణం చేసుకుంటూ కృష్ణ 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 అని కృష్ణుని యొక్క దర్శనం కోసం చూసుకుంటూ ఇలా మనం అతనితో భక్తి చేస్తున్నామో అలాగ మనలాగనే చూడు ఈ జింకలు కూడా భగవంతుని పట్ల ఇలా భక్తి చేస్తుంది అంటూ ఇలా గోపికలు 2 శ్లోకములో వర్ణించారు. తర్వాత 2 శ్లోకముల్లో ఇలా భగవంతుడు ఆ గోప బిడ్డలతో పాటు సంచారం చేసుకుంటూ వచ్చేటప్పుడు యమునను చూసిన వెంటనే దాంట్లో దిగి స్నానం చేయాలి అని ఆశగా ఉంటుంది. తన శరీరం అంతా ఇలా చందనం పెట్టుకొని ఉన్నారు కదా, అలా యమునలో దిగి స్నానం చేసేటప్పుడు భగవంతుని యొక్క చందనం అనేది ఆ వాసన యమునకి తెలుస్తుందంట. ఆ పరమానందంతో యమున సంతోషపడుతుంది. యమున మాత్రం సంతోషం పడితే చాలుతుందా అంటూ అక్కడ నుంచి వాయువు వచ్చి ఆ భగవంతుని యొక్క శరీరంలో నుంచి వచ్చిన ఆ చందనం యొక్క వాసనను అన్ని చోట్ల వెళ్ళి చేరేలాగా తీసుకెళ్తారు. ఇలాగ అది కొంచెం కొంచెంగా పైకి వెళ్ళి పైన చూస్తూ ఉండే విద్యాధరులు గంధర్వులందరూ ఆ వాసన వచ్చిన తర్వాత ఇలా భగవంతుడు సంతోషంగా యమునలో స్నానం చేస్తున్నారు కదా, ఆ భగవంతునికి ఇంకా కూడా ఆనందం కలిగించాలి అంటూ గంధర్వులు విద్యాధరులు దేవతలందరూ వాళ్ళ వాళ్ళ యొక్క వాద్యములను తీసుకొచ్చి కచేరీ చేసేలాగా భగవంతుడు స్నానం చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ వాళ్ళు పాడుతూ భగవంతుని సంతోషించారు అంటూ గోపికలు ఇలా వర్ణించారు. తరువాత చివరిగా ఉండే 4 శ్లోకముల్లో ఇలా వర్ణిస్తూ వచ్చారు. ఏమిటంటే, ప్రభో ఈ కృష్ణుని ఎవరైతే సేవిస్తున్నారంటే బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, వరుణుడు, మహాలక్ష్మి అంటూ ఇక్కడ ఉండే కృష్ణుడు సాక్షాత్ వైకుంఠవాసి. అలాంటి వైకుంఠవాసిని దేవతా సహితం అందరూ ఇలా ఆరాధన చేస్తూ భగవంతుని సేవిస్తున్నారు. అలా భగవంతుడు మేము ఎప్పుడు చూస్తాం అంటూ ఇలా విరహంతో ఉండేటప్పుడు వాళ్ళకి ఆ సమయంలో తెల్లవారంతా భగవంతుని చూడలేదు అంటూ ఇప్పుడు భగవంతుడు వచ్చే సమయం అయింది. ఆ శబ్దం వినిపించిందంట. ఆ ఆవులతో పాటు వచ్చే భగవంతుని యొక్క శబ్దం ఇలా వచ్చేది. వినిపించిన వెంటనే సంతోషంగా ఇంతసేపు భగవంతుని చూడలేదే అంటూ తెల్లవారంతా కష్టపడే ఆ తాపం తీరపోతుంది అంటూ పైన అందరి గోపికలు అన్ని పనులు వచ్చేసి బయటకు వచ్చి నిలబడుకొని ఆశగా కృష్ణుని చూస్తున్నారంట. అలా చూసినట్టుగా మేము కృష్ణుని యొక్క ముఖారవిందాన్ని చూస్తే మా మనసులో ఉండే తాపములన్నీ వెళ్ళిపోతుంది అంటూ గోపికలు వర్ణించేలాగా బ్రహ్మనిష్టలు వర్ణించి చివరిగా భగవంతుని యొక్క రూపం అందమైన చరణారవిందం, ఎర్రబడిన చరణారవిందం, అందమైన పీతాంబరం, విస్తారమైన వక్షస్థలం, తర్వాత విస్తారమైన భుజం, అలా వేణువాద్యం వాయించుకుంటూ మందహాస ముఖంతో అందమైన కళ్ళు, విశాలమైన పాలం, దాంట్లో కస్తూరి తిలకం, భగవంతుని యొక్క ఆ జటపైన నెమలి పించం, ఇలా మందహాస ముఖంతో భగవంతుడు వేణువాద్యం వాయిస్తూ వచ్చేటప్పుడు ఈ గోపికలు చూస్తున్నారంట. చూసిన వెంటనే దేని గురించి మనం ఇలా దిగులు పడ్డాము, కష్టపడ్డాము ఈ పగలంతా అది కూడా తెలియకుండా పోయిందంట. భగవంతుని చూసిన వెంటనే ఇలా గోపికల యొక్క మనోభావం ఉనింది అంటూ చక్కగా ఈ యుగల గీతం అనే 4వ గీతాన్ని బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయంలో వర్ణించారు. ఇక్కడ ఏమిటంటే గోపికలకి ఎప్పుడు భగవంతుని యొక్క స్మరణమే అంట. ఆ భగవంతుని యొక్క స్మరణం కూర్చున్నా, పడుకున్నా, నిద్రపైన ఇలాగైతే జ్ఞానులు సర్వత్ర బ్రహ్మదర్శనం చేసుకుంటూ ఆ స్థితిలో ఉంటారో ఇలా గోపికలు కృష్ణుని పైన భక్తితో ఇలా ఉన్నారు అంటూ చక్కగా గోపికల యొక్క స్థితి యుగల గీతంతో అద్భుతంగా వర్ణించారు. పైన అందరం కలిసి ఈ యుగల గీతాన్ని పారాయణం చేస్తాం. అచ పంచత్రింశోऽధ్యాయः శ్రీశుకోవాచ गोप्यः कृष्णे वनं याते तमनुद्धृतचेतसः कृष्णलीलाः प्रगायन्त्यो निन्युः दुःखेन वासरान् गोप्यऊचुः वामबाहुकृतवामकपोलो वल्गितभ्रुरधरार्पितवेणुं कोमलाङ्गुलिभिराश्रितमार्गं गोप्यैरयति यत्र मुकुन्दः व्योमयान वनिताः सहसिद्धैः विस्मितास्तदुपधार्य सलज्जाः काममार्गणसमर्पितचित्ताः कश्मलं ययुः अपस्मृतनीव्यः हन्तचित्तविभ्रमं
नेत्रमबला शृणुतेदं हारहासमुरसि स्थिरविद्युत् नन्दसूनुः अयमार्तजनानां नर्मदो यर्हि पूजितवेणुः वृन्दशो व्रजवृषा मृगगावः वेणुवाद्यहृत चेतस आरात् दन्तदष्टकवला धृतकर्णाः निद्रिता लिखित चित्रमिवासन् बर्हिणस्तबक धातुपलाशैः बद्धमल्लपरिबर्ह विडम्बः कर्हिचित् सबल आलिसगोपैः गास्समाह्वयति यत्र मुकुन्दः तर्हि भग्नगतयः सरितो वै तत्पदाम्बुजरजो अनिलनीतौ स्पृहयतीः वयमिवा बहुपुण्याः प्रेमवेपितभुजास्तिमितापः अनुचरैः समनुवर्णितवीर्य आदिपूरुष इवाचलभूतिः वनचरो गिरितटेषु चरन्तीः वेणुनाह्वयति गास्सयदाहि वनलतास्तरव आत्मनि विष्णुं व्यञ्जयन्त्य इव पुष्पफलाढ्याः प्रणतभारविटपा मधुधाराः प्रेमहृष्टतनवः ससृजुस्म दर्शनीय तिलको वनमाला दिव्यगन्धतुलसी मधुमत्तैः अलिकुलैः अलघुगीतमभीष्टम् आद्रियन् यर्हि सन्धितवेणुः सरसि सारस हंसविहङ्गाः चारुगीतहृतचेतस येत्य हरिमुपासतते यतचित्ताः हन्तमीलितदृशो धृतमौनाः सह बलः स्रगवतं सविलासः सानुषु क्षितिभृतो व्रजदेव्यः हर्षयन् यर्हि वेणुरवेण जातहर्ष उपरम्भति विश्वम् महदतिक्रमण शङ्कितचेताः मन्दमन्दमनुगर्जति मेघः सुहृदम् अभ्यवर्षत् सुमनोभिः छायया च विदधत् प्रतपत्रौ विविधगोपचरणेषु विदग्धो वेणुवाद्यवुरुधा निजशिक्षाः तव सुतः सति यदादरबिम्बे दत्तवेणुः अनयत्स्वरजातिः सवनशः तदुपधार्य सुरेशाः शक्रशर्वपरमेष्ठि पुरोगाः कवय आनत कन्धरचित्ताः कश्मलं ययुः अनिश्चिततत्त्वाः निजपदाब्जदलैः ध्वजवज्र नीरजाङ्कुश विचित्रललामैः प्रजभुवः शमयन् खुरतोदं वर्ष्मधुर्यगतिरीडितवेणुः व्रजति तेन वयं सविलासः वीक्षणार्पितमनो भववेगाः कुजगतिं गमिता न विदामः कश्मलेन
कबरं वसनं वा मणिधरः क्वचिदागणयन् गाः मालयादयित गन्धतुलस्याः प्रणयिनो अनुचरस्य कदांसे प्रक्षिपन् भुजम् अगायत यत्र क्वणितवेणो रववञ्चितचित्ताः कृष्णमन्वसत कृष्णगृहिण्याः गुणगणार्णम् अनुगत्य हरिण्यो गोपिका इव विमुक्तगृहाशाः कुन्ददामकृत कौतुकवेषो गोपगोधनवृतो यमुनायां नन्दसूनुः अनघेतववत्सः नर्मदः प्रणयिनां विजगार मन्दवायुः उपवात्यनुकूलं मानयन्मलयजस्पर्शेन वन्दिनस्तमुपदेवगणाये वाद्यगीतबलिभिः परिवौरुः वत्सलो व्रजगवां यदगध्रः वन्द्यमानचरणः पथिवृद्धैः कृत्सगोधनमुपोह्य दिनान्ते गीतवेणुः अनुगेडितकीर्तिः उत्सवं श्रमरुचापि दृशीनाम् उन्नयन् कुररजश्छुरितस्रक् दित्सयैति सुहृदाशिष एषः देवकी जठरभूः उडुराजः मदविघूर्णितलोचनैषत् मानदस्वसुहृदां वनमाली बदरपाण्डुवदनो मृदुगण्डं मण्डयन् कनककुण्डललक्ष्म्या यदुपतिः द्विरदराजविहारो यामिनीपतिरिवैष दिनान्ते मुदितवक्त्र उपयाति दुरन्तं मोचयन् व्रजगवां दिनतापम्। श्रीशुक उवाच एवं व्रजस्त्रियो राजन् कृष्णलीलानुगायतीः रेमिरे अहहासु तच्चित्ताः तन्मनस्कामहोदयाः। श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे वृन्दावनक्रीडायां गोपिकायुगलगीतं नाम 35 गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।